ముఖ్యంగా మన భారతదేశంలో. ఎందుకంటే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు ఎందరో ఛాందస్యవాదులు. అన్ని మతాలలోనూ ఈ ఛాందస్యవాదులు ఉన్నారు. ఒక హిందూయిజంలోనో, ఒక ఇస్లాంలోనో, ఒక క్రిస్టియానిటీలోనో అనుకోకండి. అన్నిటిలో కూడా ఈ మత సంబంధమైన విద్వేషాగ్నులను రగిలిస్తున్నారు. ప్రజల మధ్య అల్లర్లు పెడుతున్నారు, గొడవలు పెడుతున్నారు, నిప్పులు తగిలిస్తున్నారు, చర్చిలు మసీదులు కూలగొడుతున్నారు. మన దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మరి ఎందరో ఉన్నారు నాయకులు, గొప్పవారు, త్యాగధనులు, నిస్వార్థపరులు. అలాంటి వారి గౌరవార్థమై వాళ్ళ అభిమానులు ఆయా రాష్ట్రాలలో, ఆయా జిల్లాలలో, గ్రామాలలో వారి విగ్రహాలను నిలబెడుతున్నప్పుడు చివరికి గాంధీ గారి విగ్రహాన్ని కూడా, అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పగులగొట్టి పడదోస్తున్నారు. అంటే ఒక రాక్షసాధికారం ప్రజల్లో ఉన్నట్టు కనపడుతుంది. రాక్షసులుగా మారిపోతున్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా చూడండి, అన్నీ బూత్ సంబంధమైనవి, హత్యా సంబంధమైన రాజకీయాలు, కొట్లాటలు, నరుకుళ్ళు, తుపాకీలతో పేలుళ్ళు, ఇవన్నీ చూడండి. రోజుకి కూడా ఇదిగో పలానా దగ్గర పసిపిల్ల మొదలుకొని వృద్ధురాలు వరకు మానభంగం చేస్తున్నారు. ఆడది ఒంటరిగా కనబడితే పుణ్యక్షేత్రాల్లో కూడా, అరుణాచలంలో కూడా, చెన్నైలో మరి చాలామంది ఆడవాళ్ళని దేవుని దర్శనం తర్వాత వాళ్ళు ఊరేగింపులో పాల్గొంటే చీకట పడిన తర్వాత వాళ్ళు పక్క పల్లెలకు వెళ్తారు కనుక అక్కడికి వెళ్ళే వాళ్ళని రేప్ చేశారు. అంటే ఎక్కడికి వెళ్ళినా సుఖం లేదా? ఒక దేవుడి దగ్గర కూడా వెళ్ళనివ్వరా? ఒక పూజ కూడా చేసుకోనివ్వరా? చర్చిలో ప్రార్థనలు కూడా జరగకూడదా? దేవాలయంలో పూజలు జరగకూడదా? ఎందుకు అలా చేస్తున్నారు? రాక్షసత్వం వచ్చింది. రాక్షసత్వం మనుషుల్లో క్రోధం, పగ, ద్వేషం, అసూయ రకరకాలవి అయిందా అండి? ఇంకొక ప్రపంచవ్యాప్తంగా ఒక భయంకరమైన అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? మానవ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఎండలు చూసారా? ఇది దేవుడు చేసిన తప్పు కాదు. ఎండలు ఇంత మండిపోతున్నాయంటే దేవుడు చేసిన తప్పు కాదు, మనుష్యులు చేసిన తప్పు. ప్రతి కోటీశ్వరుడు కోట్లు సంపాదించాలనే దురుద్దేశపూర్వకంగా మానవులకు హానికరం వాళ్ళ ప్రాణాలతో చెలగాటపడుతున్నటువంటి మరి ఎన్నో రసాయనాల ఫ్యాక్టరీలు ప్రజలున్న దగ్గర పెడుతున్నారు. అందులో నుంచి విడుదలవుతున్న పొగ కానీ, అందులో నుంచి విడుదలవుతున్నటువంటి రసాయనాలు కానీ నీళ్లు రూపంగా అవి భూమిలోకి వెళ్ళిపోతున్నాయి. అవి భూమిలోకి వెళ్ళిపోవటం వల్ల మన బోరుల్లో నీరు ఎండిపోతుంది, మన నూతుల్లో నీరు అడగంటిపోతుంది, మన చెరువుల్లో నీరు పోతుంది, ఎండు నేలగా మారిపోతుంది పంట పొలాలు. ఈరోజు మరి మీరు ప్రతిరోజు న్యూస్ చూస్తున్నారో లేదో కానీ ప్రతి పొలం ఎండిపోయింది, బీటలు వారింది. దేవుని పిల్లలారా, ఏటి సమస్యలన్నీ? ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ప్రేమతత్వం, మానవత్వం మనుషుల్లో క్షీణిస్తున్నాయండి. ప్రతి వాళ్ళలో దురాలోచన. ఒక పిల్లని చూస్తే దాన్ని రేప్ చేయాలి, పసిపిల్లను రేప్ చేయాలన్నటువంటి ఆలోచన పండు ముసలివాడికి కూడా వస్తుందంటే ఏంటి వాళ్ళ మా పరిస్థితి? వాళ్ళకి చెప్పేవారు లేరు. బడుల్లో ఈ పాఠాలు చెప్పరు, యూనివర్సిటీల్లో ఈ చదువుల్లో ఇవన్నీ చెప్పరు. చివరికి చదువుకోవడానికి వెళుతున్న పిల్లలు కూడా వాళ్ళ స్కూల్ బ్యాగ్స్లో, పుస్తకాల్లో మత్తుమందులు పెట్టుకుంటున్నారు,
కండోమ్స్ పెట్టుకుంటున్నారు. అక్కడ పిల్లలతో పిల్లలు పోతున్నారు. ఇది స్కూల్లో ఉన్నటువంటి ఇక విద్య నేర్పిస్తున్నటువంటి ఆ స్కూళ్ళల్లో పిల్లలు ఇలా మారిపోతుంటే వాళ్ళు ఏ రకమైన విద్య నేర్పిస్తున్నారు? అంతా పాడైపోయింది కదండీ ప్రపంచం. ప్రపంచం అంతా పాడైపోయింది.